చెప్పు, నిన్నేం చెప్పుకున్నావు? అంటే నేను కొంచెం గజనీ టైప్ సార్, నాకు పెద్దగా గుర్తుండదు. రాధా, నువ్వు చెప్పమ్మా. ఆమె పేరు స్వాతి సార్. గజనీకి ఈ విషయం మాత్రం బాగా గుర్తుంది. సిగ్గు లేకపోతే సరే కూర్చా. అటెండెన్స్ లేకపోయినా పర్లేదు కానీ ఈ క్లాస్ మాత్రం రాకూడదు. అన్నా ఉదయం నుంచి ఏం తినలేదు, కొంచెం ఏమైనా ఉంటే ధర్మం చేయండి అన్న. 200 ఉన్నాయా, 50 తీసుకో అన్న. చీప్ క్వార్టర్ అన్నా ఓ బ్లాక్ డాగ్ ఆర్డర్. ఏమి జన్మము ఏమి జీవనము ఈ మాయకాయ. ఏమిటయ్యా భద్రా, బాగున్నావా? ఇప్పుడే అమ్మ కనపడి చెప్పింది నువ్వు వచ్చావని. బెంగళూరు నీళ్ళు బాగా వంట పట్టాయనుకుంటాను, రంగు తేలేవు. ఇలాంటి ఫంక్షన్లకు రావటమేనా, నువ్వు కూడా పప్పన్నం పెట్టేది ఉందా? మా అమ్మాయి శిరీష, గుర్తుపట్లే? ఇందాక మీ అమ్మ కనపడి కుందనపు బొమ్మలా ఉంది, పెళ్లిడికి వచ్చిందే అంది. ఎప్పుడు భద్రా భద్రా అని అడుగుతుంటావుగా, ఏమిటో అలా స్తంభంలా నిలబడ్డారు? మన భద్ర గుర్తుపట్లే, పలకరించండి. అయ్యో భద్రా, బాగున్నావా? ఏం బాగుంటాం లేండి, ఈ మధ్య పాడు మోడ్స్రావు ఒకటి వచ్చింది. ఇలా చేతిలో తాళం గుత్తి పక్కన మనిషి లేకపోతే బయటకు రావట్లేదంటే మన వాళ్ళ ఫంక్షన్ కాబట్టి ఇలా బయటకు వచ్చాను. సిరీస్ కూడా బాగా రంగు తేలింది, పెళ్లిడికి వచ్చేసినట్టుందంటే. ఏడొచ్చిందయ్యా, శుభ్రంగా చదువుకుంటుంటేను.